ప్రార్థన చేసుకుందాం, అనుభవిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, త్రియేక దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వేకువజామున ప్రార్థనలో ఈ రీతిగా మరి తండ్రి మీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి గడిచిన దినాలన్నీ దేవా మరి తండ్రి నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి చక్కగా మీరు మమ్మల్ని నడిపించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మాలో ఉండినందుకు మీ స్తోత్రాలు, మీరు మాతో ఉండినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి మీ వాక్యాన్ని మేము చదువుకునే సమయాన్ని మాకు దీవించండి. 91వ కీర్తనలో ఉండేటువంటి గొప్ప వాక్కులు, వాగ్దానాలు దేవా దినదినము మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు సాయం చేస్తున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అలాగే ప్రభా మరి తండ్రి నాయన మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి లేఖన భాగాల కొరకు మీ స్తోత్రాలు, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన మా అనుదిన మన్నాగా అనుదిన శక్తి దేవా మీ వాక్యం నుంచి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. దేవా లైవ్లో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూరినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునో నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథంలో నుండి 5వ కీర్తన మనం చదువుకుంటూ ఉన్నాం. సామ్ 5. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటులేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదు. కపటం చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాక్షేమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడ్ల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుబరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుగుతో ఇచ్చుకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చును. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించు. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ఉదయకాలం ఈ ధ్యానం మా కొరకు దీవించి కీర్తన 5 మా కొరకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దావీదు రచించినటువంటి మరొక కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 5వ కీర్తన కూడా దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనను 4 భాగాలుగా మనము విభజించుకుంటే మొదటి భాగంలో
ప్రార్థనతో దేవుని సన్నిధిని సమీపించేటటువంటి భక్తుడు దావీదు కనిపిస్తాడు. మొదటి 3 వచనాలు, 4వ వచనం నుండి 8వ వచనం వరకు దుష్టులు అలాగే నీతిమంతులు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. దుష్టులు దైవభక్తి కలిగిన వారు. 9, 10 వచనాల్లో దుష్టులు వారి గమ్యం, వారు ఎక్కడికి వెళ్తారు చివరిలో అనేది కనిపిస్తుంది. అలాగే ఆఖరి భాగం 11, 12 వచనాలు నీతిమంతుల యొక్క గమ్యం ఎలా ఉంటుంది అనేది మనం చూడవచ్చు. కనుక 4 భాగాలుగా విభజించబడినటువంటి 5వ కీర్తనలో భక్తుడు తన విన్నపంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఓ ప్రక్క భక్తుడు విశ్వాసి దేవుని బిడ్డ కనబడుతూ ఉన్నారు, ఇంకో వైపున లోకస్తులు కనబడుతూ ఉన్నారు. కుడివైపున భక్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎడమవైపున దేవుని భయం లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం కొంచెం సేపు. వారి పోలిక మనం చూస్తాం. 3వ భాగంలో వచ్చేసరికి దుష్టులు వారి యొక్క గమ్యం, వారి మార్గం వారిని ఎక్కడికి తీసుకువెళుతుంది. అలాగే నీతిమంతుల యొక్క మార్గం వారిని ఎక్కడికి తీసుకుని వెళుతుందో. ఈ కీర్తన భక్తుడు దావీదు తాను ఆర్తధ్వని అన్నాడు 2వ వచనం, ధ్యానము అన్నాడు, మాటలు అన్నాడు, ప్రార్థన అన్నాడు 3వ వచనం. ఆలోచించండి, మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాలి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. దేవుని సన్నిధిలో అడుగుదాం, అయినా చూద్దాం అన్నట్లు కాదు. చాలా డెఫినెట్గా ఇక్కడ భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఒక అధికారి దగ్గరకు ఒక సామాన్యమైనటువంటి పౌరుడు తన విన్నపంతో వెళ్ళినప్పుడు నోటి మాటలతో కాదు కానీ ఒక పిటిషన్, ఒక అర్జీ తాను తయారు చేసుకుని దానికి ప్రాపర్ ఫార్మేట్ ఉంటుంది, తేదీ ఉంటుంది, ఎవరికి అర్జీ ఇస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క అధికారి యొక్క పేరు పైన ఉంటుంది, క్రిందేమో ఎవరి నుండి ఆ విన్నపం వెళుతూ ఉన్నదో ఉంటుంది, విషయం దాని యొక్క సబ్జెక్ట్ ఉంటుంది, వివరమైనటువంటి విషయం ఉంటుంది. ఇవన్నీ ఒక అర్జీలో ఉంటాయి, మనకు సాధారణంగా తెలుసు, లోకంలో చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మాత్రం విశ్వాసికి చాలా మార్లు ఆ ఫార్మేట్ ఎందుకులేండి, మనకు నడిపింపు వచ్చినట్టుగా, దేవుని ఆత్మ నడిపించినట్లుగా, నాకు భారం ఉన్నట్లుగా చేస్తాను అనుకుంటాడు విశ్వాసి. అది ఒక ప్రార్థనా పద్ధతి. కానీ ఇది ఇంకా అంతకంటే బెటర్ ఫార్మాట్. కొందరు వ్యక్తులు వారి జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏ రోజు ఏ ప్రార్థన అంశం నేను దేవుని సన్నిధిలో మనవి చేశాను అని డైరెక్ట్ చేసినటువంటి వారు, వారి ప్రార్థన యొక్క నెరవేర్పు వారు పొందిన తర్వాత దాని ఎదురుగా డేట్ వేసినటువంటి వారు అక్కడక్కడ కొందరు విశ్వాసులు మనకు కనబడుతూ ఉంటారు. మనకు విచిత్రం అనిపిస్తుంది. వెలుగురిగి చూసుకుంటే ఎన్ని వందల ప్రార్థనలు, చిన్నవి పెద్దవి, ప్రాముఖ్యమైనవి అంతగా ప్రాముఖ్యం కానివి, ఎన్నో మనవులు, ఎన్నో అంశాలు దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. అడుగుతాం, పొందుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. అదే మనం ఒక చక్కగా సిద్ధపరచుకుని అడిగి నోట్ చేసుకుని ఉంటే, నెరవేర్పు పొందినప్పుడు కూడా రికార్డ్ చేసి ఉంటే నీ హృదయంలో దేవుని స్తుతించడానికి కావాల్సినంత మ్యాటర్ ఉండి, ఇన్ని వందల ప్రార్థనలు, ఇన్ని వేల ప్రార్థనలు, ఎంతమంది కొరకు చేసిన ప్రార్థనలు, ఇన్ని వందల అంశాలు దేవుడు నెరవేర్చాడు అని నీవు చెప్పగలిగినటువంటి వ్యక్తివిగా ఉండేవాడు. కొన్ని మార్లు మనం ప్రార్థన మామూలు పదజాలంలో చేస్తాం.
కొన్ని మార్లు ఇట్స్ ఎ బెటర్ క్రై. నా రాజా నా దేవ, 2వ వచనం, నా ఆర్తధ్వని ఆలకించు. ఇట్స్ ఎ బెటర్ క్రై. ఒకరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను నేను. వారి ఆరోగ్య విషయాల్లో కొంత తొందర కలిగింది. ఆ రోజు రాత్రి 1 గంట వరకు నేను నిద్రపోలేకపోయాను. 1 గంట వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను పీరియాడికల్గా. ఎందుకంటే ఆ వ్యక్తి కొరకు నమ్మకంగా మనము షారూన్లో కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, అలానే వ్యక్తి సో వారు చాలా బలహీన పరిస్థితుల్లో వారు ఉన్నారు, లేక కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో వారి ఆరోగ్యం ఉన్నట్టు అనిపించింది. తాను ఫీల్ చేశారు, చూసినటువంటి వారు ఫీల్ చేశారు, చాలా వీక్గా ఉన్నారు, తనకు ఏ కీడు కలగకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం అయినప్పుడు చాలా బెటర్గా ఉంది బ్రదర్ అని తాను నాతో చెప్తూ వచ్చాను. ఎందుకు ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను అంటే, మనం ఎన్నో అంశాల కొరకు, ఎందరి అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వెలుతిరిగి చూసుకుంటే కొన్ని వందల వేల ప్రార్థనలు సహా నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ లెంగ్త్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ని బట్టి దేవుడు జవాబిచ్చి ఉంటాడు. మనం అంతగా పట్టించుకో. దేవుడు చాలా ప్రార్థనలు జవాబిచ్చాడు అని ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాం మనం. ఇక్కడ భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడో చూడండి. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు. దేవుడు ఎప్పుడు మనం ప్రార్థన చేసినా వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. తర్వాత 2వ వచనంలో నా రాజా నా దేవ అన్నాడు. 1 దేవుడు రాజు, 2 వ్యక్తిగతంగా ఆయన మన దేవుడు. 2 అనుభవాలు. రాజు అంటే ఆయన అధికారానికి మనం లోబడుతూ ఉన్నాం. ఈ సుప్రీం రాజాజ్ఞకు తిరుగులేదు. 2వది నా దేవ, మన ఉనికికి ఆధారభూతుడు ఆయనే. మనం జీవించి ఉన్నాము అంటే ఆయనను బట్టి. నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. సో చాలా డెఫినెట్గా ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగా భక్తుడు దావీదు దేవునికి విన్నపం చేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ప్రార్థన చేసేటప్పుడు కొందరు మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పెదవి విప్పి ప్రార్థించుట చాలా మంచి అలవాటు. యు వాయిస్ అవుట్ యువర్ రిక్వెస్ట్. ఎందుకు? పెదవి విప్పి ప్రార్థన చేసినప్పుడు నీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలు, ఆ విజ్ఞాపన వారు నీవు మాటల రూపంలో వెలిపుచ్చుతూ ఉన్నావు దేవుని సన్నిధానంలో. నీ థాట్ కనెక్షన్ కట్ కాదు. నీవు ఆలోచిస్తూ ఉన్నావు, లేక మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ ఆలోచన ధోరణి, నీ ఆలోచన గొలుసు కట్ అయిపోతూ ఉంటుంది కొన్ని మార్లు. అందుకే దాన్ని వాయిస్ అవుట్ చేయాలి. నా కంఠస్వరము నీకు వినబడును. పరమగీత గ్రంథంలో ముఖము మనోహరము, స్వరము మధురం. చిన్న బిడ్డలు చక్కగా ముచ్చటగా మాట్లాడుతూ ఉంటే పెద్దలు ఆనందిస్తారు. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న స్టేట్మెంట్స్ బిడ్డలు చెప్తూ ఉంటే పెద్దలు ఆనందిస్తారు. మనం కూడా మన విశ్వాస జీవితంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, చూడు నా బిడ్డ నాకెంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు మన ప్రార్థన యందు ఆనందిస్తాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఇంతకు మునుపు మనం అనుకున్నట్లుగా దేవుని సన్నిధానానికి మనం వెళ్ళేటప్పుడు చాలా చక్కగా సిద్ధపడి, దేర్ మస్ట్ బి ఏ కాన్షియస్ అప్రోచ్, ఏ డెఫినిట్ అండ్ ఏ కాన్షియస్ అప్రోచ్. నేను దేని కొరకు ప్రార్థన చేయబోతున్నాను అనే దాని గురించిన స్పష్టత నీకు ఉండాలి. చాలా ఖచ్చితంగా
నీవు దేవుని సన్నిధి, దేవా ఇది నా మొదటి మనవి, నా రెండో మనవి, నా మూడో మనవి అని ప్రార్థించేటటువంటి విశ్వాసుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ప్రార్థనలు, అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. భక్తుడు హడ్సన్ టైలర్ చైనాలో వేకువన 2 గంటలకు లేచి వారు ప్రార్థన చేసేవాడు. 2 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. టోరీ గారు ఏమంటాడంటే, భక్తుడు ఆర్య టోరీ గారు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చాలా చక్కగా నీ ప్రార్థనను సిద్ధం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏదో వేగ్గా దేవుని సన్నిధిలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తానులే అని అనుకోవటం కంటే చాలా డెఫినెట్గా చేయవలసినటువంటి ప్రేయర్. ఈ 3వ వచనం మనకు నేర్పించేటటువంటి చక్కని అనుభవం ఏంటంటే, ప్రార్థనకు ముందు, ప్రార్థనకు వెనుక మన వైఖరి ఎలా ఉండాలి. ప్రార్థనకు ముందేమో సిద్ధపడి ప్రార్థించాలి, అరేంజ్ చేసుకోవాలి మన ప్రార్థన, దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి మనం. కొంతమంది వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించండి అని చెప్తే, ఆదివారం సంఘాల్లో ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళ ఆరాధనలో అది 4 నిమిషాలు కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి, లేక 3 నిమిషాలు కానివ్వండి, ముందుకెళ్తారు, వెనక్కి వస్తారు, ముందుకెళ్తారు, వెనక్కి వస్తారు. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ క్రమబద్ధమైనదిగా ఉండదు. కొన్ని మార్లు ఆ ప్రార్థన వింటూ ఉంటే, వాళ్ళ ఆరాధన వింటూ ఉంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ లాయిటరింగ్ అని అనిపిస్తుంది. దేర్ ఇస్ నో ప్రాపర్ ఫార్మేట్ ఇన్ ఏ వర్షిప్. వర్షిప్ కూడా ఫార్మేట్ ఉంటుందో ఉంటుంది. దేవా, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను లోకంలో, నన్ను నీవు ఇలా దర్శించావు, నన్ను నీవు ఇలా రక్షించావు, నన్ను ఇలా నిలువబెట్టావు, కాపాడుతూ ఉన్నావు అని రక్షణ కొరకు స్తుతిస్తాను. దేవా, నా రక్షణ కొరకు నీకు స్తోత్రము, నన్ను రక్షించేవని మొదలుపెట్టి మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇక ఆరాధన వినే వాళ్ళకి ఏమొస్తుందంటే తలనొప్పి వచ్చేసేస్తుంది. వాళ్ళతో ఏం తిరుగుతారు? చాలామంది వర్షిప్, ఇండివిజువల్ వర్షిప్ చేయమని అవకాశం ఇచ్చినప్పుడు వారు మిగిలినటువంటి వారు తమ ప్రార్థనతో ఏకీపిస్తూ ఉన్నారు అనేటటువంటి స్పృహ లేకుండా వాళ్ళే నేరుగా దేవునితో ఏదో మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు ఏదో చేస్తూ ఉంటారు. అది అజ్ఞానం అనాలో ఏమనాలో తెలియదు. ఒక వ్యక్తి ఆరాధన చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి వారు లేక వినేటటువంటి వారు అనేక మంది నీతో జాయిన్ అయి ఉన్నారు. దట్స్ కార్పొరేట్ వర్షిప్, దట్స్ కార్పొరేట్ ప్రేయర్. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. ఇక్కడ ప్రార్థనకు ముందు సిద్ధపడినటువంటి క్రమబద్ధమైనటువంటి విజ్ఞాపన, ప్రార్థన తరువాత కాచి ఉండును అన్నాడు. వెయిటింగ్, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసిన తర్వాత వేచి ఉండటం. ఒక గొప్ప భక్తుడు చెప్పినటువంటి క్రమం ఏంటంటే, ఒక 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తే ఆ తర్వాత కొంతసేపు స్తుతించు, ఆ తర్వాత ఇంకా కొంతసేపు దేవుని సన్నిధానంలో కనిపెట్టు అని చెప్పారు. అది కూడా మంచి పద్ధతే. చాలాసార్లు మనం ప్రార్థన చేసేసేసి వెంటనే ఆమెను చెప్పి లేచి వస్తూ ఉంటాం. ప్రార్థించి స్తుతించుట, స్తుతించి కనిపెట్టుట చాలా మంచిది. నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును అన్నాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. సో ఎర్లీ మార్నింగ్ ఉదయకాల ప్రార్థన. ఎప్పుడైతే ఉదయకాలంలో నీవు అలాగూ ప్రార్థన చేస్తావో చక్కగా నీ మైండ్ సెట్ అవుతుంది. ఆ దినమంతా చాలా బాగుంటుంది. ఉదయకాలం ప్రార్థన చేయలేదు, అప్పుడు ఆ దినమంతా కొంచెం వెనక ముందు గందరగోళం, హెచ్చు తగ్గులు, చిరాకు పరాకులు, సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం, ఈ పరిస్థితి విశ్వాసుల జీవితాల్లో కనబడుతుంది. అందుకే ప్రాతకాల ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. 4వ వచనం నుండి మనము
8వ వచనం వరకు భక్తుడు దావీదు చెప్పినటువంటి మాట, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యం. లోకంలో మనకు కనిపించేది ఎవరు? చూడండి 4వ వచనం 5వ వచనం నుండి 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోట్లేదు, లేక దుష్టులకు నీ యొద్ద చోట్లేదు. లోకంలో చాలా దుష్టత్వం ఉంది. నేను ధ్యానం చేస్తూ వచ్చాను ఒక అంశాన్ని గురించి. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం కారణాలేంటి, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలేంటి, మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది అని అంటే ఒక 5 విషయాలు MANIA మ్యానియా అనే అక్రాస్టిక్లో. ఒకటి మిలిటరిజం, రెండవది అలయన్సెస్, మూడవది నేషనాలిటీ, 4వది ఇంపీరియలిజం, 5వది అసాసినేషన్ అని 5 కారణాలను హిస్టోరియన్స్ చెప్పారు. దేశాలకు మిలిటరీ పెరిగినందువలన, రెండోది ఇతర దేశాలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని బట్టి, రక్షణ విషయాల్లో, కాపుదల విషయాల్లో ప్రతి వారు తమ దేశానికి గురించినటువంటి జాతీయతావాదం, నేషనలిజం పెరిగినందువలన, అలాగే ఇంపీరియలిజం. 5వది ఫెర్డినాండ్ అనేటటువంటి ఆస్ట్రియా రాజు తాను హత్య చేయబట్టాన్ని బట్టి, ఈ 5 కారణాలను బట్టి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అని చరిత్రలో వ్రాయబడింది. సరే, రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది అని చేస్తూ వస్తే 3 కారణాలు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది హిట్లర్. జర్మనీకి చెందినటువంటి హిట్లర్ తన ప్రణాళికను అమల్లో పెట్టడం ప్రారంభిస్తూ వచ్చాడు. జపాను చైనాను ఆక్రమించడానికి యత్నించింది, ఇటలీ ఇథియోపియాను ఆక్రమించడానికి యత్నించింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మనుషులు అన్ని కాలాల్లో దేవుడు వారిని చూచి ఆనందించేటటువంటి మంచి జీవితం మనుషుల్లో లేదు. చాలా మందికి ప్రశ్న ఏంటంటే, దేవుడు మంచి దేవుడు కదండి, ప్రేమగల దేవుడు కదండి, ఎందుకు ఈరోజు ఇంత కీడు సంభవిస్తూ ఉన్నది, ఎందుకు ఇటువంటి పరిస్థితి భూమి మీద సంభవించింది? ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. 5వ వచనం డాంబికులు, 5వ వచనం 2వ భాగం పాపం చేయవారు, 6వ వచనం అబద్ధమాడువారు, 6వ వచనంలోనే కపటం చూపేవారు, నరహత్య చేసేటటువంటి వారు, వీరందరూ ఇక్కడ దావీదు భక్తుడు దుష్టులు ఎలా ప్రవర్తిస్తారు, దుష్టత్వముతో వారు భూమిని నింపివేశారు. దేవుని కృపాసనాన్ని సమీపించి మనం వేడుకోవలసి వస్తుంది, దేవా కనికరించు. మేము ఏ భూగోళం మీద నివసిస్తూ ఉన్నామో ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది సృష్టికర్తమైనటువంటి మిమ్మల్ని మరిచిపోవటమే కాకుండా మీరు లేరు అని అన్నారు కొందరు, మీరు వారిని ఏమి చేయలేరు అన్నట్టు అనేకులు ప్రవర్తించారు, తమ స్వంత ఇష్టానుసారం ప్రవర్తించారు. భూమి పైన రక్తాన్ని, నిరపరాధుల రక్తాన్ని అనేకులు ఒలికించారు, అనేక మందికి అన్యాయం చేశారు, కీడు చేశారు. మానవుడు తన స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మానవుడు జీవిస్తూ వచ్చిన దాన్ని బట్టి ఈరోజు ఆ దుష్టత్వం యొక్క ఫలాన్ని ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తూ ఉన్నాయి. ఆ 2 ప్రపంచ యుద్ధాలు మానవాళికి నేర్పేటటువంటి హెచ్చరికలు, పాఠాలు. మానవుని యొక్క దుష్టత్వాన్ని బట్టే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. లోకాన్ని మనుషులు దుష్టత్వంతో, డాంబికత్వంతో, అబద్ధంతో, కపటముతో, నరహత్యతో నింపివేశారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఒక ప్రక్క దావీదు భక్తుడు పోలుస్తూ ఉన్నాడు, దేవా ఇలాగూ భూమిని వారు కపటంతో నింపివేశారు, హత్యతో నింపివేశారు, నేనైతే 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను,
నీ ఎడ భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించారు. మనము మన నీతిని బట్టి మన భక్తిని బట్టి దేవుని సన్నిధానంలో నేను అర్హుడను అని మనం క్లెయిమ్ చేయలేము. ఇక్కడ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని, దేవా నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. కృపాతిశయమును బట్టి దేవుని కృపయందు మనం అతిశయించేవారు, మనము తగిన వారు అని కాదు. అయితే దేవుని ప్రేమించి పాపాన్ని, కపటాన్ని, దుష్టత్వాన్ని, డాంబికత్వాన్ని, అబద్ధాన్ని, నరహత్యం అసహించుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుని ప్రేమించి ఆయన మార్గాల్లో నడుచుకోవటానికి మనల్ని మనం అప్పగించుకునేటటువంటి దేవుని బిడ్డలు. 7వ వచనంలో అంటున్నాడు, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. దేవా, నేను సాగిలపడి నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను. 8వ వచనంలో, నా యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచు. మన జీవితంలో అనేక మార్లు ఈ పరిస్థితి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. నీవేదైనా తప్పు చేస్తే, నీవేదైనా కాని మాట మాట్లాడితే నీ మాటల్లో తప్పు పట్టాలని మనుషులు రెడీగా ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, కొంతమంది మనము సాధారణంగా మాట్లాడినటువంటి ఒక మాటను దాని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుని సందర్భాల నుంచి వేరు చేసి అనేక సంవత్సరాల తర్వాత కోట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక ప్రణాళిక, దుష్టమైన ప్రణాళిక తమ హృదయంలో కలిగి ఉన్నారు. అందుకొరకే ఒక మాటను ఏ సందర్భంలో, ఎందుకు, ఎవరు వాడారో ఆ సందర్భాన్ని నుంచి వేరు చేసి ఆ మాటను ఇంకెక్కడో కోట్ చేసి కొన్ని మార్లు ఇతరుల మీద రాళ్ళు ఊగుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. చాలా భయంకరం. మనుషులు ఈ 8వ వచనం, దేవుడు నిన్ను సరైన రీతిగా నడిపించకపోతే నీలో తప్పులు పట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు బోధ చేస్తూ ఉంటే బోధలో చిక్కుపరచాలి. ఆయన బోధించేది పాత నిబంధన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎక్కడైనా బోధిస్తాడా అని పండితులందరూ ఆయన బోధ వినడానికి రెడీగా ఉండేవాడు. తప్పులు పట్టుకోవటానికి నీ ఎదురుగా మనుషులు ఉంటే నీవు బోధ చేయగలవా? చాలా మార్లు వాళ్ళ ముఖాలు చూస్తూ యాంటీ స్పిరిట్ ఒక ప్రక్క పనిచేస్తూ ఉంటుంది, వ్యతిరేక ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య కాలంలో బోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఎదురుగా కూర్చున్నటువంటి వారందరూ వ్యతిరేకమైనటువంటి స్వనీతి ఆత్మతో లేక దుష్టుని చేత ప్రేరేపించబడినటువంటి వారి స్వంత ఆత్మ పట్టుదల కలిగినటువంటి వారుగా ప్రభువునే వారు తప్పులు పట్టుకోవాలని ప్రయత్నించారు. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు. దేవుడు నిన్ను నడిపించినప్పుడు నీవు మాట్లాడేటటువంటి మాటలు, అంతేకాదు నీవు నడిచేటటువంటి బాట, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచు. నీవు తీసుకునేటటువంటి నిర్ణయాలు అవి చాలా కరెక్ట్గా ఉంటాయి. నీ వ్యతిరేకులు, నిన్ను విమర్శించేవారు, నీ కీడు కోరేటటువంటి వారు నిస్సహాయులుగా నిలువబడిపోవలసిందే. 9-10 వచనాల్లో ఈ డాంబికులు, అబద్ధమాడేవారు, వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో చూడండి. 9వ వచనం, 10వ వచనం, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చికములాడుతారు. మనం రోమా పత్రిక జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం, వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. 17వ వచనం, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. కీర్తన గ్రంథంలో నుండే ఈ భాగాలు పౌలు భక్తుడు తాను గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఎవరైతే యథార్థత లేనటువంటి వారుగా ఉంటారో, భక్తి లేనటువంటి వారుగా ఉంటారో, వారి అంతరంగం నాశనకరమైన గుంట. ఎంత భయంకరమండి! లోకంలో మనం ఎటువంటి వారితో కలిసి జీవిస్తూ ఉన్నామో ఆలోచించండి. బయటకు చూడటానికి బాహ్యంగా చాలా చక్కగా ఉంటారు మనుషులు. వారి ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే మీకంటే వారు తమ శరీరాన్ని గురించి, తమ వస్త్రాలను గురించి, తన బాహ్యమైనటువంటి రూపాన్ని గురించి వారు చాలా శ్రద్ధ తీసుకుంటారు. కానీ వారి అంతరంగంలో ఎంత చెడు ఉన్నదో, ఎంత పాపం ఉన్నదో దేవుడు వారిని పరీక్షించినప్పుడు, దేవుడు వారి అంతరంగంలోని చూసినప్పుడు వారు ఎంత భయంకరమైనటువంటి వారో కీర్తనకారుడు దావీదు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. వారి నోట యథార్థత లేదు. మనుషులు ఎంత జ్ఞానంగా మాట్లాడతారంటే కొన్ని మార్లు అనిపిస్తుంటుంది దేవుని బిడ్డలకు, ఇంత జ్ఞానం అవసరమా? ఒక్క మాట యథార్థంగా మాట్లాడరు చాలామంది. యథార్థతే కనబడదు సంభాషణలో. అతి జ్ఞానం వాడుతూ ఉంటారు. నీ అతి జ్ఞానాన్ని బట్టి దేవుని ఎదుటి నువ్వు అపరాధం అవుతావు. జాగ్రత్త సుమా. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. నీ నోటి మాటను బట్టి నీవు అపరాధివని లేక నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. ప్రభు చెప్పినటువంటి మాట. మన హృదయం ఏది నిండి ఉంటుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక దేవుడు మనం ఏం మాట్లాడుతున్నామో మన కంఠం వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ భక్తిహీనులు నాలుకతో ఇచ్చకములు ఆడుతూ ఎదుటివాడిని మెప్పించటానికి లేక పొగడి వారి నుండి లాభం పొందటానికి పొగుడుతూ ఉంటారు మనుషులు. లోకంలో ఇటువంటి వ్యక్తులు మీకు తటస్థపడతారు. ఎటువంటి వ్యక్తినైనా సరే లోకంలో ఒక పల్లెటూరి సామెతను మునగ చెట్టు ఎక్కించడం అని, మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. వాడు నీవు తమ ఎదుటి వ్యక్తి అంత గొప్పవాడు లేక శ్రేష్ఠుడు కాదని వారికి తెలిసి ఉండి అయినా హెచ్చిస్తూ ఉంటారు. ఎందుకు అంటే స్వలాభం కొరకు. జ్ఞాపకం పెట్టుకోండి, కొంతమంది ఎప్పుడు నిన్ను సరైన రీతిగా విమర్శించకుండా లేక సరైన రీతిగా నిన్ను కరెక్ట్ చేయకుండా, సూచనలు ఇవ్వకుండా, సలహాలు ఇవ్వకుండా, కొన్ని మార్లు నిన్ను మెచ్చుకున్నా, కొన్ని మార్లు నీకు సరైనటువంటి సూచనలు ప్రేమపూర్వకంగా ఇవ్వలేదు అంటే వారు నిజంగా నీ మంచి కోరిన వారా అని ఆలోచించాలి. ఇక్కడ ఇచ్చకములు ఆడేటటువంటి వారు వారి స్వప్రయోజనం కొరకు ఎదుటి వ్యక్తులను నీవు అంత గొప్పవాడు, నీవెంత గొప్పవాడు అని చెప్పేసేసి లేనివన్నీ ఎదుటి వ్యక్తికి ఆపాదిస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమ. 10వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చు. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివే. ఎప్పుడైతే మనుషులు స్వలాభాపేక్షతో నడిపింపబడతారో వారు తప్పులు చేస్తూ ఉంటారు, వారు మాట్లాడుతూ ఉంటారు, వదలుతూ ఉంటారు, అనేక దోషాలు వారు చేస్తారు. ఇక్కడ భక్తుని యొక్క ప్రార్థన, దేవా వారిని వెలివేయి, నీ సన్నిధిలోనికి వారు రాలేరు. అంతేకాదు ఆ పైన వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగా. మానవుని జ్ఞానం చాలా వికసించినటువంటి దినాల్లో ఉన్నటువంటి మనం మనుష్యుడు ఎన్ని విధాలుగా మనుషులను మోసం చేయొచ్చో అన్ని విధాలుగా మనుషులను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చాలాసార్లు సెల్లో మీకు మెసేజ్లు వస్తాయి, మీకు లాటరీ వచ్చింది. ఆ లాటరీ పెట్టిన వాళ్ళు ఏమన్నా ఉచితంగా మనుషులకు ఫండ్స్ పంపిణీ చేయడానికి ఒక సంస్థను పెట్టారా? ఆ లాటరీ వచ్చిందనేది ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ నీవు క్లిక్ చేసేవంటే నీకు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కొంత మనీ పంపించమని ముందు తక్కువ అడుగుతాడు, ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ డబ్బు అడుగుతాడు, ఆ తర్వాత నీ సెల్లో ఉన్న డేటాని తస్కరిస్తారు, ఏదైనా చేస్తారు. ఈ సైబర్ క్రైమ్స్
ఎంత పెరిగిపోయినటువంటి కాలంలో ఉన్నామో మనం. సైబర్ క్రైమ్స్. నేను బ్యాంకులో పనిచేసే కాలంలో బ్యాంకులో ఒక సెల్ ఉండేది. ఆ సెల్కి మొట్టమొదటి ఏమని పేరు పెట్టారంటే ఫ్రాడ్ సెల్ అని పేరు పెట్టారు. ఫ్రాడ్ సెల్ అంటే మోసపు సెల్ అని. ఆ ఫ్రాడ్ సెల్ అనేది బాగాలేదని ఆ తర్వాత మార్చి వారు కొంచెం పేరును ఆల్టర్ చేశారు. తర్వాత మోసాలు ఎన్ని రీతులుగా జరుగుతాయి బ్యాంకింగ్ వ్యవస్థలో, ఉద్యోగస్తులు ఎలాగ అలర్ట్గా ఉండాలి అని అలర్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఆ సెల్, మోసం చేసేవాళ్ళు ఎన్ని విధాలుగా బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నిస్తారు, లేకుంటే ఎన్ని రీతులుగా వారు మోసాలు చేస్తారు, బ్యాంకింగ్కి సంబంధించి బ్యాంకింగ్ ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ నిర్వర్తించేటటువంటి స్టాఫ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి పీరియాడికల్గా ఆ సెల్ నుంచి సర్క్యులర్స్ రిలీజ్ అవుతూ వచ్చాయి. ఆ ఆస్పెక్ట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ వీరు తమ ఆలోచనలను చిక్కుపడుతూ ఒక వ్యక్తిని లేక ఒక ప్రాంతాన్ని తమ గుప్పెట్లోనికి తీసుకోవటానికి, తాము అనుకున్నది సాధించడానికి మనిషి ఎన్ని అడ్డదారుల్లో వెళ్తాడో. కానీ దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. అది మనిషి మర్చిపోతే ఎట్లా? అందుకే భక్తుడు చేసినటువంటి ప్రార్థన, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయి. మనిషి అనుకుంటూ ఉంటాడు, నేను చేసే తప్పులు దేవుడు చూడటం లేదులే, నేను అన్నా మాటలు దేవుడు వింటం లేదులే, నేను ఏది చేసినా ఎలా ప్రవర్తించినా నాకేమీ సంభవించలేదు అని అనుకున్నాడు. అక్రమం సంపూర్ణమైనప్పుడు, భక్తిహీనుని యొక్క తల మీదికి కీడు దిగి వచ్చినప్పుడు ఏమి సంభవిస్తుందో మనం చరిత్రలో చూస్తాం, బైబిల్ గ్రంథంలో చూస్తాం, దిన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని మార్లు దేవుని జడ్జిమెంట్ ఎంత టేబుల్గా ఉంటుంది అంటే, ఆ తీర్పు ఎవరి మీదకి వచ్చిందో మనం దాని గురించి తీర్పు తీర్చడం లేదు సుమా, వారు దానికి తగిన వారే అని అనిపిస్తూ ఉంటాం. భక్తులకు శ్రమలు వస్తాయి, అది వేరు. భక్తులు శ్రమల్లో నుండి బయటకు వస్తారు. భక్తులకు కలిగే శ్రమలు వేరు, భక్తిహీనులో కలిగేటటువంటి శ్రమలు వేరు. ఆ రెండింటికి తేడా మనకు అర్థం కావాలి. 11-12 వచనాల్లో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, 4వ భాగం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదు. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మన హృదయంలో నుండి భయానికి బదులు సంతోషం రావాలి. ఎందుకు అంటే నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయదు. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువ ప్రేమ అర్థమైందా లోకానికి? యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అర్థమైందా? ఆయన గాయాలు అర్థమైనవా? ఆయన క్షమాపణ అర్థమైందా? క్రైస్తవ్యం ఒక మతం అనుకుని దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా లోకంలోనికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచి చక్కగా తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి బలపరచడానికి, నీతి మార్గంలో నడిపించడానికి ఆయన చేసిన ఏర్పాటును తృణీకరించి మనిషి తన స్వంత దారిని ఎంచుకుని నాశనానికి పరిగెత్తుతూ ఉన్నాడు. కంఠానికి వచ్చి ఈ 5వ కీర్తనలో 9వ వచనం చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నది. మరి ఈ ఉదయకాలం ఈ కీర్తనను ధ్యానం చేసేటటువంటి నీవు దేవుని బట్టి ఆనందించే వ్యక్తివిగా ఉన్నావా? 12వ వచనం 5వ కీర్తన, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవుడు నీతిమంతులను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి శిలువలో బయలుపరచబడినటువంటి దేవుని నీతి. ఆయన మన కొరకు నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయనను బట్టి మనం నీతిమంతులు. ఆశీర్వదించేవాడు ఆయనే, మనల్ని కప్పేటటువంటి వాడు. దేవా, చెడుగు నుండి, కీడు నుండి నీవు నన్ను కప్పుము
అని ప్రార్థన చేద్దాం. నీ దయతో కప్పుము. ఫైనల్గా ఈ కీర్తన ముగింపులో, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీవు దేవుని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తిగా దేవుని మార్గంలో నడిచే వ్యక్తివైతే నీలో ఒక నిబ్బరం ఉంటుంది, నీలో ఒక ధైర్యం ఉంటుంది. ప్రభువును బట్టి, వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి, ఆయన ఆత్మను బట్టి. అంతేకాదు నీవు ఆనందించగలవు. ఎందుకంటే 91వ కీర్తనలో చదువుకుంటూ ఉన్నాం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అంటే ఒక చోట 11,000 మంది మరణిస్తే ఒక్క వ్యక్తి బ్రతికుండటం అనేది అది వినటానికే చాలా, చూడటానికి కానీ అసాధ్యమైనదిగా కనబడుతూ ఉంటుంది. నీవు ప్రభు దృష్టిలో చాలా విలువైన వాడు, విలువైన దానం. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు నిన్ను కాపాడేటటువంటి దేవుడు. నీవు ఉల్లసించు, దేవుని యందు ఆనందించు. దేవా, లోకంలో కీడు ఉన్నది, లోకంలో అపాయం ఉన్నది. నా నిరీక్షణ, నా కాపుదలకర్త నీవే. నేను నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటాను, వెయిట్ చేస్తాను. నా పిటిషన్ నేను నీకు అప్పగిస్తాను. కనుక ఈ 5వ కీర్తనలో దేవుని సింహాసనాన్ని, దేవుని సన్నిధిలో ప్రవేశించే భక్తుడు, అలాగే భక్తుడు దుష్టుడు, వారి ఇరువురికి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం, భక్తిహీనుల యొక్క నాశనకరమైనటువంటి గమ్యం, నీతిమంతుల యొక్క ఉత్సాహము, ఉల్లాసధ్వని, వారు పొందేటటువంటి దీవెనలు. 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. ఈ 4 భాగాలుగా ఈ 5వ కీర్తనను మనం విభజించుకుంటే మనకు చాలా చక్కగా దావీదు భక్తుడు కనిపిస్తాడు. లోకంలో ఉన్నటువంటి చెడు ఈ కీర్తనలో చూసినప్పుడు ఎప్పుడో రాశాడు దావీదు భక్తుడు. దుష్టత్వం ఇంతగా విస్తరించినటువంటి కాలంలో, ఇంత జనాభా లేనటువంటి కాలంలో, ఇన్ని రకాలైనటువంటి మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, కీడులు లేనటువంటి కాలంలోనే వారి కంఠము తెరచిన సమాధి, ఆ పైన వారి అంతరంగము నాశనకరమైన గుంట దేవుడు రాయించాడు. మానవుని యొక్క భయంకరమైనటువంటి స్వభావం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి 8వ వచనంలో చెప్పినట్లు ఆయనకు అప్పగించుకుంటాము, దేవుడు తన నీతిని బట్టి మనం చక్కగా నడిపిస్తాడు. దయచేసి తలలు వంచండి. దైవజనురాలు వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దావీదు యొక్క అనుభవంలో నుంచి దేవుడు మనకు జ్ఞాపకం చేసిన ఆత్మ సత్యాలను పునరాలోచన చేసుకుంటూ దానిని ఒక ప్రార్థనగా దేవుని సన్నిధిలో విన్నవించుకుంటూ వద్దాం. ఎన్ని రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య దావీదు జీవించాల్సి వచ్చింది. ఆ పోరాటంలో తను ఎలాగ తన దేవుని మీద తన మనసును కుదుర్చుకున్నాడు, తన భక్తి జీవితాన్ని, నీతి జీవితాన్ని తను ఎలాగో మరి కుదుర్చుకున్నాడు, సాధన చేశాడో కూడా మనకు జ్ఞాపకం చేయబడింది. మొదటి భాగంలో నా ఆత్మత్వని, నా మాటలు, నా కంఠస్వరము, నా ప్రార్థన లక్ష్యముంచుము, చెవిని పెట్టుము అని తాను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో నిమిత్తం లేకుండా తనకు తానుగా దేవుని సన్నిధిలో ఒక ఆక్రందన, ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రార్థన సమయాన్ని కూడా తాను స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఉదయముననే నా ప్రార్థన, ఉదయమే నా కంఠస్వరం నీ సన్నిధిలో వినబడతాది, నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసుకొని వస్తున్నాను ప్రభువా అన్నాడు.
నిజమే, మనం కొన్ని అంశాలతో డెఫినెట్ ప్రేయర్ ప్లాన్ చేసుకొని ఫ్రేమ్ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన రోజు ఆ నెరవేర్పులు కూడా ఎంతో ఖచ్చితంగా ఎంతో స్పష్టంగా మరలా వాటిని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఫలానా దినాన నేను ప్రార్థన చేశాను, ప్రభు నాకు జవాబిచ్చాను. దేవుని సన్నిధిలోనికి ఉదయాన్నే కొన్ని అంశాలతో తాను వచ్చి ప్రార్థన చేసి అదే సమయంలో నిలవబడి వేచి ఉంటున్నాడు, కనిపెడుతున్నాడు. ప్రభా ఏమిస్తావు నువ్వు జవాబు అని. అదే సమయంలో తన జీవితంలో ఎవరెవరి వల్ల ఏ రీతిగా తాను సఫర్ అవుతూ వచ్చాడో, లేక ఎటువంటి వ్యక్తులు తనను మరి తన జీవితంలోకి వచ్చారో వారిని గురించి కూడా తిరిగి తను ప్రభుకే చెప్పుకుంటున్నాడు. డాంబికులు, పాపము చేయవారు, అబద్ధమాడేవారు, కపటములు చెప్పేవారు, నరహత్య జరిగించేవాడు. ప్రభా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో నేనున్నా. అయితే వాటిని నువ్వు చూచి ఆనందించే దేవుడు కాదు, అవి నీకు అసహ్యము, వారు నీకు అసహ్యులు అని దేవుని యొక్క వాల్యూస్ ఏంటో తను గుర్తు చేసుకుంటున్నాడు. దేవునికి ఎవరు అసహ్యులో, దేవునికి ఎవరు ప్రీతికరమో కూడా తాను క్లాసిఫై చేసి మాట్లాడుతున్నాడు. అయ్యా డాంబికులు, కపటం మాట్లాడేవారు, హత్య చేసేవాళ్ళు, చెడుతనం చేసేవాళ్ళు, దుష్టులు, నీకు ఇష్టం లేదు, నీకు అసహ్యులు. అయితే తర్వాత వచనాల్లో మరలా స్పష్టంగా చెప్తున్నాడు, నేనైతే నీ మందిరానికి వస్తానయ్యా, నీ యొక్క కృపాతిశయం మీద ఆధారపడతా, నీ యందు భయభక్తులు నిలుపుతా, నమస్కారం చేస్తాను, నిత్యానుసారంగా నన్ను నడిపించు, నీ మార్గాలు నాకు స్పష్టంగా కనుపరచుమని హిజ్ వాల్యూస్, తన విలువలు ఏంటో చెప్తున్నాడు. లోకంలో ఉన్న విలువలు, లోకంలో కనబడే వ్యక్తులు, మనస్తత్వాలు, వాటన్నిటి మధ్య వాటితో పాటు తాను వెళ్ళిపోకుండా నేనైతే నా మట్టుకైతే అని చెప్తున్నాడు. నీ మందిరంలో కనబడతా, భయభక్తులు నిలుపుతాను, నమస్కారం చేస్తా, నిన్ను ఆరాధిస్తుంటాను, నీ నిత్యానుసారంగా నడుచుకుంటాను, నీ మార్గాల్లో స్పష్టత, నీ మార్గాలను గురించిన స్పష్టతను నేను అందుకుంటాను అని దావీదు తన విలువలేంటో తను చెప్తున్నాడు. ఈ దినాల్లో మనం వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ వాల్యూస్. ప్రభా మాకు సహాయం చేయ ప్రభా. దావీదు ఎంత చక్కగా ఖచ్చితమైన విషయాలు తెలుసుకుంటూ వచ్చాడో, నిర్ణయాలు చేసుకుంటూ వచ్చాడు. మేము కూడా అట్లా చేసుకోవాలి ప్రభా. ఒక వేగ్ స్పిరిచువాలిటీ వద్దు మాకు, ఒక డెఫినెట్ స్పిరిచువాలిటీ, ఖచ్చితమైన భక్తి మేము చేయాలి ప్రభా, మాకు సహాయం చేయి. యథార్థత లేనివారు అంతరంగాన్ని ఒక నాశనకరమైన గుంటగా, కంఠమును తెరచిన సమాధిగా చేసుకున్నవారు, పెదాలతో నాలుకతో ఇచ్చకాలు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీ మీద తిరగబడేవాళ్ళు ప్రభా అని కూడా తాను చెప్పుకుంటారు. ఉన్నారు, లోకంలో చాలామంది ఉన్నారు. మనల్ని మనం ప్రత్యేకించుకున్నాం ప్రభా, ఇవి మాకు వద్దు. ఇటువంటి నేపథ్యంలో నుంచి మమ్మల్ని బయటికి తెచ్చేసేవి ఇక మరలా మేము అటువంటివి మేము చూడొద్దు, ఆశించొద్దు, అలవాటు చేసుకోవద్దు. ఒక్కొక్కటి మా జీవితంలోంచి మేము విసర్జించాలి ప్రభా. మాకు సహాయం చేయమని మా యొక్క మంచి మనసుతో, ఒక యథార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వద్దాం. కుటిలత, కపటం, కుట్ర, దుష్టత్వం నాకొద్దు ప్రభా. నీ సన్నిధిలో నేను యథార్థంగా, నీ ఎదుట నేను సరిగా కనబడాలి ప్రభా. అందుకే అంటున్నాడు, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించమని తను ప్రార్థన చేసుకుంటున్నాడు. తనను దేవుని ఆశ్రయించే వారిని గురించి కూడా రాశాడు. నిన్ను ఆశ్రయించే వారికి నువ్వు సంతోషం ఇస్తావు, నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు కాపాడుతావు, నిన్ను ఆశ్రయించే వారికి వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. ఆయన ఆశ్రయించేవారు సంతోషిస్తారు, ఆయన ఆశ్రయించేవారిని దేవుడు కాపాడుతాడు, ఆయన ఆశ్రయించేవారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. ప్రభువుని చెప్తాం, ప్రభా నువ్వే మా ఆశ్రయం, మా దుర్గము నీవే అని ఒప్పుకుందాం. ఆఖరి వచనంలో నీతిమంతులను ఆయన ఆశీర్వదించేవాడని స్పష్టంగా చెప్పబడింది. ఎవరిని ఆయన ఆశీర్దిస్తాడు? దుష్టులను కాదు, డాంబికులను కాదు, కపటులను కాదు, తమ కంఠాన్ని, తమ నాలుకను ఒక తెరచిన సమాధిగా చేసుకున్న వారిని కాదు,
నీతిమంతులను నిత్యానుసారంగా నడవడానికి ఎవరు తమను తాము ప్రతిష్ఠించుకుంటారో వారిని ఆశీర్వదిస్తాడంట. వారి మీద తన దయను ఒక కేడముగా కప్పుతాడు, ఒక డాలుగా, దయ అనే డాలుతో ఆయన నీతిమంతులను కప్పే దేవుడుగా ఉన్నాడు. ఆఖరి మాట, నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించేది. దావీదు యొక్క స్టాండర్డ్స్ ఉదయకాలం స్పష్టంగా మన ముందు వివరించబడి ఉండగా ప్రభా ఆ విలువలలోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థన చేసుకో. ఒక మంచి ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, నీతిమంతుడా, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దావీదు తన జీవితంలో ఎన్నో అనుభవాల మధ్యలో, ఎన్నో రకాలైన పరిస్థితుల మధ్యలో, మనుషుల మధ్యలో తను ఎలాగో తన భక్తిని సాధన చేశాడో, ఎలాగో తాను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఈ దినాల్లో మాకు మీరు వివరిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం కూడా 5వ కీర్తన ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం. తన చుట్టూరా ఉన్నవారు విలువలు లేని వారుగా ఉన్నా తాను ఎలాగో తన విలువలను కాపాడుకున్నాడు. నా ప్రార్థన, నా అర్థధ్వని, నా మాటలు, నా ధ్యానము నీ సన్నిధిని సిద్ధం చేసుకుని వస్తున్నాను ప్రభాని. దేవా, తను ఎలాగో నీతో తన ఆ బంధాన్ని, అనుబంధాన్ని కాపాడుకుంటూ వచ్చాడో మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. మా చుట్టూరా ఉన్నవారు కూడా మేము గ్రహించినా గ్రహించకపోయినా రకరకాల మనుషుల మధ్యలో మేము ఉన్నాం. అయితే దావీదులాగా మేము ఆ ప్రభా నీ మందిరం, నీ యందు భయభక్తులు, నిన్ను నమస్కరించే అనుభవం, నీ నిత్యానుసారంగా నడవాలనే నిర్ణయాలు, నీ మార్గాలను ఏరుకునే భాగ్యం, చూస్ చేసుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారిని నువ్వు కాపాడుతానని చెప్పావు, సంతోషపరుస్తానన్నావు, నిత్యము ఆనందధ్వని చేస్తారని చెప్పావు ప్రభా. సమాధానంగా, సంతోషంగా ముందుకు సాగి రావడానికి సహాయం చేస్తున్నాను ఆయన. నీతిమంతులను నువ్వు ఆశీర్వదిస్తావు. ఎవరిని నువ్వు ఆశీర్వదిస్తావో మాకు తెలిపావు ప్రభా, బోధించావు ప్రభా. నీకు నీ ఆశీర్వాదాన్ని మేము రిసీవ్ చేసుకోవడానికి, అందుకోవడానికి, నీ దీవెని మేము పొందడానికి, నీ ఎదుట మేము నీతిని సాధన చేయడానికి సహాయం చేయి. దయను కేడంగా కప్పుతానని చెప్పావు ప్రభా. అటు వారికి ఈ నామంను ప్రేమించుటలో ఉన్న ఉల్లాసాన్ని గురించి కూడా మాకు తెలియజేసింది ప్రభా. ఎలా నీ పేరును, నీ నామాన్ని ప్రేమించాలో, నిన్ను ప్రేమించాలో, నీ పట్ల మా ప్రేమను ఎలాగో వెలిబుచ్చాలో, ప్రేమ సూచనలు ఎలాగ చూపించాలో మాకు నేర్పించాలి అన్నాడు. పరమగీతం 8వ అధ్యాయంలో షూలమితి ప్రేమ సూచనలు చూపించింది ప్రభా తన ప్రియునికి. ఈరోజు మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నామని ప్రభా, మేము కూడా కొన్ని సూచనలు మా జీవితంలో చూపించడానికి ఈ దినాలలో మాకు సహాయం చేయండి తండ్రి. సంఘాన్ని దీవించండి, సంఘాన్ని బలపరచండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. నీ కృపను మేము నిత్యము అనుభవిస్తూ రావడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మాకు తోడుగుండండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. మీ బలిష్టమైన హస్తములకు మమ్మల్ని అందరినీ పేరు పేరుని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.